ఎలా మిస్ అయిందబ్బా? ఏంటవి? అయ్యో, ఏంటివి శ్రీదేవి? నీ జాతకం ప్రకారం నీకు ఏది సూట్ అవుద్దో చూసుకుని ఆ స్టైల్లో చచ్చిపో. ఏమైంది శ్రీదేవి? నువ్వు బ్రతికుండటం వేస్ట్. పో, చచ్చిపో. నాకు అందం లేకపోయినా పర్లేదు, బొట్టు గాజులు తీసేసైనా ఉంటాను. ఈ అవమానం మాత్రం నేను భరించలేను. సిగ్గు లేకుండా ఛాలెంజ్లు చేసావుగా, ఓడిపోయే ఛాలెంజ్లు ఎందుకు చేయడం? అందుకే చచ్చిపో. అలా అనుకు శ్రీదేవి, నా గుండె గతుక్కుమంటుంది, గతుక్కుమంటుంది. ఇది కరెక్ట్ గానే ఉంది. నేను మాట్లాడుతుంటే పట్టించుకోకుండా అటెళ్తావేంటి? ఒక్క నిమిషం శ్రీదేవి, ఒక్క నిమిషం. పుట్టిన తేదీ 3/3/1994. 3/3/1993. మరి ల్యాప్టాప్లో 1994 ఉన్నేంటి? రే మలింగా, మలింగా! ఇక్కడే ఉన్నాను సార్. అయినా మీరు ఇంకా ఫంక్షన్ నుంచి బయటికి రాలేదా? ఆ రోజు ప్రకాష్ రాజ్ వచ్చినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ గానే కొట్టావా? సార్ చెప్పిందే కొట్టాను సార్. నాకు 3 అంటేనే ఆశయం నాన్నా. ఆ రోజు చిన్న తప్పైంది సార్, అది విషయం. చిన్న తప్పైందని అంత తేలిగ్ganటావా? చూడు శ్రీదేవి, అన్ని మాట్లాడినావుగా, చూడు. వీడు చేసిన తప్పు వల్ల నేను చెప్పిన జాతకం తప్పైంది. కరెక్ట్ డేట్ ప్రకారం ప్రకాష్ రాజ్ వారంలో విముక్తుడవుతాడు. తప్పు డేటుది కానీ ఈ జ్యోతిష్యాంది కాదు. రాయ్, నీ వల్ల నేను అందరితో మాటలు పడ్డాను రా. యదవా, గెట్ అవుట్, గెట్ అవుట్. మళ్ళీ నాకు కనిపించుకో, వెళ్ళిపో. వెళ్తున్నాను సార్. మేడం, ఎన్ని వెళ్తున్నా, ఈ రోజుతో నాకు విడుదల. ఆగరా. ఏంటి పొమ్మన్నారుగా? ఇంకో 6 నెలల్లో నీకు విడుదల దొరికేది. కానీ నువ్వు చేసిన తప్పు వల్ల యావత్ జీవితం నీకు విడుదలే లేదు. యావత్ జీవితం నీకు విడుదలే లేదు. యావత్ జీవితమా? అంటే బతికితేరా? అయినా పోయేటప్పుడు పూసుకొని పారిపోవచ్చు కదా. నోటిందురా, అనుభవించరా, అనుభవించు. లోపలికి పదా. నా జీవితం అండి, నా జీవితం. శ్రీదేవి, ఇప్పటికైనా నమ్ముతావా? నేను జ్యోతిష్య శాస్త్ర పండితుడిని నమ్ముతావా? శ్రీదేవి, నమ్మవా? నమ్మవంటే ఈయనకి చెప్తే అర్థం కావట్లేదు, కానీ ఆడదానిగా నాకు తెలుస్తోంది. ఇప్పుడు ఏం చేస్తే తెలుస్తుంది? అరే, ఇప్పటికైనా సమజైందా? డాక్టర్ ఏ ప్రాబ్లము లేదు అన్నాడు. ఆ ప్రెగ్నెన్సీ కిట్ ఇంట్లోనే ఉంటది. రోజు టెస్ట్ చేసుకుంటూనే ఉన్నా, రిజల్ట్ నెగిటివ్ అని వస్తుంది. ఏం చేయాలి? అరే, చెప్తున్నాను కదా. ఆ ప్రెగ్నెన్సీ కిట్ ద్వారా నేను కూడా టెస్ట్ చేసుకుంటా.
ఆ? అత్తమ్మా ఆ? ఆ, 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 ఆ. ఏం కావాలత్తమ్మా? ఏం లేదమ్మా. మొహమాటం ఇట్లా పడుతున్నారా ఏంది? చెప్తే నేనే తీసిస్తా కదా. అది అది ప్రే అత్తమ్మా ఈ రూమ్ లో ఏం కావాలన్నా మీకు తీసుకునే హక్కు అయితే ఉంది. వద్దులేమ్మా. అత్తమ్మా నువ్వేమన్నావు? నేను కన్న కూతురు లెక్క అన్నావు కదా, మరి చెప్పరాదు? ఎందుకు ఈ సోచాయించుడు? అది నాకు ప్రే ప్రే పేస్ట్ కావాలమ్మా. పేస్ట్ పేస్ట్ పేస్టా? బాత్రూమ్ లో ఉన్న పేస్ట్ అయిపోయింది, అందుకని. అత్తమ్మా దీనికి మొహమాట పడతావేంది? వచ్చి సక్కగొచ్చి తీసుకుపోయేదుండే. బాత్రూమ్ లో చూడకుండా ఇక్కడ చూస్తావేంది? అదే నేను కూడా బాత్రూమ్ లోకే వెళ్దాం అనుకున్నా. ఏదో తీసుకొస్తాను. తీసుకోండి. థ్యాంక్ యూ అమ్మా. జరగండి సార్. ఎక్కడికి వెళ్తున్నాడు? వీడేంటి నా వంక దీనంగా చూస్తున్నాడు? ఏంటి చెయ్య, పొద్దున పలుదోవ కూడా మర్చిపోయావా ఏంటి? కాదండి, ప్రెగ్నెన్సీ కిట్ కోసం రష్మి దగ్గరికి వెళ్ళాను. ఎలా అడగాలో తెలియలేదు. చివరికి దీనికోసం వచ్చానని చెప్పి ఇది తీసుకొని తప్పించుకున్నాను. బా ఏంటే నువ్వు ఆ విషయం ఇంకా వదిలిపెట్టలేదా? రాత్రి చెప్పా కదా అలాంటిదేం ఉండదని చెప్పి. అబ్బా అది కాదండి, నాకు డౌట్ గానే ఉంది. ఒసేయ్ నీదంతా ఉత్త అనుమానమేనే, ఆధారాలు లేవు. అది తెలుసుకోవడానికే ప్రెగ్నెన్సీ కిట్ కావాలంటున్నాను. అది కాదు జయ. మాట్లాడకండి. మెడికల్ షాప్ కి వెళ్ళి ప్రెగ్నెన్సీ కిట్ తీసుకురండి. నేనా? మెడికల్ షాప్ కా ప్రెగ్నెన్సీ కిట్టా? మీరే. ఆలస్యం అయితే అందరికీ తెలిసి గోల గోల అవుతుందండి. ఆ టెస్టుల్లో నువ్వు ప్రెగ్నెంట్ కాలేదని తెలిస్తే మనం ప్రశాంతంగా ఉండొచ్చండి. ఏమైనా టెస్ట్ చేస్తేనే కదా తెలిసేది. వెళ్ళండి ప్లీజ్. సర్లే. ఏంటి ఖాళీగా ఉంది? అదేంటి అన్నీ ఖాళీగానే ఉన్నాయి? ఇవన్నీ ఏంటే? అదా అదొక వ్రతం అండి. ఇదేం వ్రతం? రాసే వ్రతం. ఏం రాయాలి? మన తల రాత. మన తలరాతలు మనమెలా రాసుకుంటాం? గ్రహాలు అనుకూలించాలి కదా. రాసుకోవచ్చని స్వామీజీ చెప్పారు. ఏ స్వామీజీ? డీజే స్వామీజీ. అదేంటి ఈ స్వామీజీ డీజే వాయిస్తాడా? అసలు డీజే స్వామీజీ ఏంటి? డీజే అంటే దమ్మున్న జ్యోతిష్యుడు అని. శ్రీదేవి, యు ఆర్ ఇన్సల్టింగ్ మీ. అబ్బబ్బబ్బా, రోజు జరిగే దాని గురించి మళ్ళీ కొత్తగా మాట్లాడతారెందుకు? వ్రతం గురించి మాట్లాడండి. ఇంతకీ వ్రతం ఏంటి? ఏం లేదు, చాలా సింపుల్. మన మనసులో ఉన్న కోరికని ఈ పుస్తకాల నిండా రాస్తే ఆ కోరిక తీరుతుందంట. ఏంటంటే ఈ పుస్తకాలు నిండేలా రాయాలా? చేయి పడిపోతుందేమోనే. తప్పు, అలా అనకూడదు.
అదిగా శ్రీదేవి, మీ డీజే స్వామీజీకి సైడు బిజినెస్ గా పుస్తకాల షాప్ ఏమైనా ఉందా? ఇంతకీ ఏం రాయాలి శ్రీదేవి? వరుణ్కి సాయి పల్లవికి పెళ్లి జరగకూడదని రాయాలి. దీన్నే లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు. అదే విషయం. అలా రాస్తే పెళ్లి జరగదా? జరగదని డీజే స్వామీజీ చెప్పారు. అలా అయితే 20 ఏంటి, 200 పుస్తకాలైనా రాస్తాను. ఏమండి శ్రీవారు, ఇదంతా ఒక్క రోజులోనే రాయాలి. అదెంత శ్రీదేవి, రాసేద్దాం. మనసులో గట్టిగా అనుకుంటున్నాను, వరుణ్కి సాయి పల్లవికి పెళ్లి జరగకూడదు, ఇదేగా రాయాలి. ఎస్, నౌ యు గాట్ ది పాయింట్. కమ్ ఆన్. రా. రాయండి. ఏం రాయాలి శ్రీదేవి? వరుణ్ పల్లవిల పెళ్లి జరగొద్దు అని రాయండి. వరుణ్ సాయి పల్లవిల పెళ్లి జరగకూడదు. అంతే అంతేగా? అంతే రాయండి. ఓం పెట్టి రాయండి. ఆ. షాప్ దగ్గర ఎవరు లేరు, ఇదే కరెక్ట్. వీడున్నాడేంటి, వీళ్ళ నాన్న లేడా? బాబు రాంబాబు, చెప్పండి అంకుల్. మీ నాన్నగారు రాలేదా? లేదు అంకుల్. సరేలే. అంకుల్ వెళ్ళిపోతున్నారేంటి? అదే మీ నాన్నగారు వచ్చాక వద్దామని. మా నాన్న వారం రోజుల వరకు రాడంకుల్, ఊరెళ్ళారు. అమ్మని చచ్చాను. ఏంటి అంకుల్, ఏం కావాలి? అది కృష్ణ గారు, ఏంటి ఎలా వచ్చారు? కిలో కందిపప్పు కావాలంటేను. మీరు భలే జోకులేస్తారు సార్. మీరు వచ్చింది మెడికల్ షాప్కి కదా. తెలుసు కదా. ఏదో ప్రశ్నలు కాకపోతే మరి ఏం కావాలో తీసుకోండి సార్. నువ్వు తీసుకుని వెళ్ళవయ్యా, తర్వాత తీసుకుంటలే గాని. మిమ్మల్ని వెయిట్ చేయించి నేను తీసుకోవడమా? మీరే ముందు తీసుకోండి సార్, తర్వాత నేను తీసుకుంటా. వీడి అభిమానం నా చావుకొచ్చిందిరా బాబు. తీసుకోండి సార్. అంకుల్ ఏం కావాలో చెప్పండి. అది అది ప్రిస్క్రిప్షన్ ఇంట్లో మర్చిపోయాను, తీసుకుని వస్తాను. కృష్ణ గారు, కృష్ణ గారు, హలో కృష్ణ గారు. ఏంటి తీసుకొచ్చారా? లేజయ్యా, అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు. బా, ఎవరుంటే మనకేంటండి, ముందెళ్ళి తీసుకురండి. బా, నీకు 20 నాకు 25 భయపడకుండా తీసుకురావడానికి? బా ప్లీజ్ అండి, వెళ్ళి తీసుకురండి. ఆగు జయ, ఆలోచించుకో. నువ్వు వెళ్ళి పేపర్ తీసుకుని రాపో. వీడు ఇంకా ఇక్కడే ఉన్నాడే. ఆయన నాకేం భయం. కృష్ణ గారు మళ్ళీ వచ్చేశారు. నువ్వేంటి ఇక్కడే ఉన్నావు? వెళ్ళవా? ఇక్కడే ఉంటావా? మీరు వచ్చాక వెళ్దాం అనుకున్నాను. అవును మరి, ఇదో విడిదిలో నేను పెళ్లి కొడుకుని వచ్చాక చూసి వెళ్ళడానికి. బాబు రాంబాబు, ఈ ప్రిస్క్రిప్షన్ ఉన్న టాబ్లెట్లు ఇవ్వు. చూసావుగా, దయచేయండి. ఏం తీసుకుంటారో చూసి వెళ్తాను. ఏంటి సార్ చూసేది? లోపలికి రండి, మొత్తం మందులను చూపిస్తాను. వద్దులేండి, నేను వెళ్తాను. కృష్ణ గారు, నేను వెళ్తాను. అయిందిగా, వెళ్ళు. ఈ అన్లిమిటెడ్ రైటింగ్ కి కాసేపు బ్రేక్ ఇచ్చి బ్రేక్ఫాస్ట్ చేద్దామా శ్రీదేవి? సరే పదండి. ఎక్కడికి? పిండి కలపడానికి. పిండా? అట్టయితే ఓకే. ఏమండి ఏమండి, నేను చెప్పానా? చూడండి, రెడ్ వచ్చింది. జయ, రెడ్ ఉంటే ప్రెగ్నెన్సీ లేనట్టు జయ. ఏం కాదు, ఉన్నట్టు. గ్రీన్ వస్తేనే లేనట్టు. జయ, ట్రాఫిక్ లో రెడ్ లైట్ పడితే ఆగుతాం, గ్రీన్ లైట్ పడితే వెళ్తాం, ఇది అంతే. లింకు లేకుండా చెప్తారేంటండి? ఒక పని చేయండి, గూగుల్ వచ్చేద్దాం, ఫోన్ తీయండి. సరే. ఏది ఏది బా సరిగ్గా చూడండి. ఆగు జయ, చూస్తున్నా కదా. ఇది ఒరే కృష్ణ, పెన్నుందా?
ఎక్కడ నుంచినావే వాడు ఒళ్ళో కూర్చో. అత్తయ్య అది ఫోన్ చూస్తూ భుజం భుజం ఎక్కమ్మా, ఎక్కు. అది కాదమ్మా, తను ఫోన్ చూస్తూ. కొంచెం విడివిడిగా కూర్చొని చూసుకోవచ్చు కదా. అవ్వా అవ్వా, పట్ట పగలు ఎవరైనా చూస్తారని కూడా లేదా? సిగ్గు లేదా మీకు? పెళ్ళై 25 ఏళ్ళయింది. ఛీ! అయితే నేనిప్పుడు అది కాదురా కృష్ణ, నేను చిచి ఏదో ఏడ్చి చావండి. దీనికే చీ అందంటే అసలు విషయం తెలిస్తే చాచి ఇచ్చు అని చెప్పి చావుడితో మొత్తం చదివేస్తుంది. ఈ టైంలో ఎలా స్పందించాలి? కేక పెట్టాలండి. మామూలు కేక కాదే, గావు కేక పెట్టాలి. అది విషయం. వరుణ్ పల్లవికి పెళ్లి జరగాలి. వరుణ్ పల్లవికి పెళ్లి జరగాలి. జరుగుద్ది, ఈ పెళ్లి జరుగుద్ది. ఏంట్రా చూస్తారు? నేనేరా తలరాతలు మారుస్తారా? తలకాయలు లేచిపోతాయి. ఏమనుకుంటున్నారో? మనవడా, మనవడా, నీకు నా మనవరాలికి పెళ్ళవుతుంది. ముసలి, నువ్వేంటి ఇక్కడ? నువ్వుండు శ్రీదేవి, అసలు ఈ రాతలకి నీకు సంబంధం ఏంటి? అసలు ఏ ధైర్యం? నేనే రాశాను. మీరు పూరీలు కూర్మాలు చేసేలోపు మేమంతా కలిసి పులిహోర కలిపి వీళ్ళ పెళ్లి చేశాం. కంగారు పడకండి, పుస్తకాల్లో పెళ్లి చేశాం. మీరిలాంటి తింగరి పిచ్చి పూజలు చేస్తే నిజంగానే పెళ్లి జరుగుద్ది. జాగ్రత్త. వస్తాన్రా మనవడా. సరే. ఏంది గలీజ్ పనులు? అత్తగా నీకు మస్తు రెస్పెక్ట్ ఇచ్చిన, మొత్తం సత్యనాశ చేసినావు. నీకు పద్మశ్రీ ఇవ్వాల్సింది జాతకాలు చెప్పినందుకు కాదు, దీనికి ఇవ్వాలి. ఇప్పటిదాకా శ్రీదేవి ఆంటీని వరుణ్ణి కబడ్డీ ఆడుతున్నాను. వాళ్ళు రేపటి నుంచి నాతో ఆడతారు. అది కాదమ్మా, అంతా అనుకోకుండా అలా హఠాత్తుగా జరిగిపోయింది. రామేశ్వరం పోయిన శనేశ్వరం వదలదన్నట్టు హఠాత్తుగా ఎలా వస్తుందన్నా? మరి మాకు రాదే? రేయ్, మూసుకొనుండు. ఇప్పుడేడ్చి ఏం లాభమత్తా? రేపు గిట్లా మా అమ్మ నీకు కావాలా గాని మీ అత్తకయిందేందే అని జర సిగ్గు తెచ్చుకోండి అంటే ఏం చెప్పాలి? రేపు పాప బాబా పుట్టాక బాబాయ్లా ఉన్న మేము అన్నలమని ఎలా చెప్పాలి? ఎంత పని చేసావు నానా? ఆపండిరా మీ గోలా. పాపం నా కోడలికి ఎవరూ సపోర్ట్ లేరని మీ ఇష్టం వచ్చినట్టు మాటలంటున్నారా? నేనున్నాను. అమ్మా, నువ్విలా కూర్చో. 44, 45 ఏటో మా అక్క బిడ్డను కనింది. అందుకే మీరందరూ నోళ్లు మూసుకొని మీ పనులు మీరు చేసుకోండి, పొండి. అమ్మా రష్మి, ఏంది? రేపటి నుంచి మీ అత్తని నువ్వు బాగా చూసుకో. గొట్ల నేలే, కోడలికి చేయాల్సిన ఆవిడకి నేను చెయ్యాలనంట. పదండి. రావే. రే ఆగండ్రా, పెద్దోడా చిన్నోడా. అమ్మ బంగారు తల్లి, ఆగమ్మా. సరే, ఏం కాదులే, పద. అత్తమ్మా, అమ్మా, నువ్వు బానే ఉన్నావా? అత్తమ్మా, ఏంట్రా, ఏమైంది మీకు? అమ్మా, నీకేం కాలేదు కదా? ఏంట్రా ఏమైంది మీకు?